తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఎస్ఎన్పాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చెప్పారు. మంగళవారం రాత్రి రాపర్లలో బావుసూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎన్ మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఆదరించాలని కోరారు. తదనంతరం కరపత్రాలు అందజేశారు. తొలుత మాచివరం కాలభైరవ స్వామి ఆలయంలో బిఎన్ విజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని వైసీపీకి చెందిన డాకా శ్రీనివాసులు రెడ్డి, గంగి రమణారెడ్డి, నల్లమలుపు సుధాకర్ రెడ్డి, కొట్టు రాఘవరెడ్డి, షేక్ కాళేషా, పెద్ద నాగూర్, పూల కొండయ్య, డాకా సుబ్బరామిరెడ్డి, డాకా రామచంద్రారెడ్డి, కోడూరు శ్రీనివాసులు రెడ్డి, డాకా నరేందర్ రెడ్డితో పాటు మరో 30 కుటుంబాలు టీడీపీలో చేరగా వారిని బిఎన్ విజయ్ కుమార్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, మండల కార్యదర్శి కాకల లక్ష్మీ వరప్రసాద్, మెట్టు సుబ్బయ్య నాయుడు, బెల్లం సురేంద్ర, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎన్ని అరాజకీయాలు జరిగాయో అవన్నీ మీ అందరికీ తెలుసు. మన మిట్టువారిపాలెంకి వస్తే నేను కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటున్నా. ఈ ఊరిలో అభివృద్ధి జరిగిందంటే విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇన్ఛార్జ్గా ఉన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఇంకోసారి మీ అందరినీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు WBM అంటే గ్రావెల్ రోడ్లు వేసింది మనమే, మీ అందరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిమెంట్ రోడ్డు అటు వేసింది మనమే. దగ్గర 50 లక్షల సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు వేసాం. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతమందికి ఇచ్చామో మీ అందరికీ తెలుసు. అనేక సందర్భంలో ఇక్కడ వచ్చి ఈ గుడి ముందరనే చైర్లు వేసుకొని ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మద్దతు ధర మీ అందరూ ఆలోచించుకోండి, ఏమైనా మంచి మద్దతు ధర వచ్చిందా లేదా చెప్పడం ఏమో చెప్పారు. ఈరోజు రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మీ విజయ్ కుమార్ ఈ ఊరి విషయానికి వస్తే మీ అందరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఒక చిన్న మీరు 650 మెజార్టీ ఇచ్చారు, ఒక చిన్న రోడ్డు కూడా వేయలేదు. అది మీరు ఆలోచించుకోండి. నేను ఓడిపోయినా కానీ ఎన్ని రోడ్లు వేసానో మీరే గుర్తుపెట్టుకోండి. ఓడిపోయినా కానీ ఎన్ని రోడ్లు వేసానో మీరే గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను, ఆ రోజు ఈ ఊర్లో మట్టితో సహా అంటే గ్రావెల్ రోడ్తో సహా నుంచి సిమెంట్ రోడ్లు ఎక్కువ భాగం వేసింది నేనే. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఊర్లో రాపర్ల ఊర్లలో 53 లక్షలతో ఒకేసారి గ్రావెల్ రోడ్లు వేసిన ఘనత మాది. కావాలంటే అప్పుడున్న సర్పంచ్ సుబ్బారావుని అడగండి, ఒంగోలులో బ్రహ్మానంద రెడ్డి గారు ఉంటారు, ఆయన కూడా అడగండి. 53 లక్షలతో ఆ రోజులు 2-3 లక్షలు పెడితేనే ఎక్కువ. ఒకేసారి 53 లక్షలు తీసుకొని వచ్చాము. దాంతో సిమెంట్ రోడ్లు వేసాము, అక్కడ వాటర్ ట్యాంక్ కట్టాము. ఇందాక వీరయ్య గారు చెప్పినట్టు ఈ తార్ రోడ్డు కూడా మేము ఆ రోజు శాంక్షన్ చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో పెడితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు. అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది, పేరు ఒకటిది, కష్టం ఇంకొకటిది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఊరికి వస్తే మీ అందరికీ తెలుసు,
పార్టీలు అతీతంగా ఎన్ని పెన్షన్లు ఇచ్చా, ఇంటింటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చా, ఇంటింటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చా. ఒకే రోజు నాకు ఇక్కడ ఈ ఊర్లో గుర్తుంది, 30 మంది ఆడోళ్ళకి ఒకే రోజు 15-20 వేల రూపాయలు ఇక్కడ నిలబెట్టి ఇప్పించిన ఇది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏంటిదా ఈ గోళ అన్నాడు, పెన్షన్లు గిన్షన్లు అంటే సార్ మా రాపర్ల విలేజ్ చాలా ఇది మీరేదో అని. నేను ఆ రోజు ఒకే రోజు 15-20 వేలు ఎంతమందికి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. నేను మీ అందరికి గుర్తు చేసేది ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి సాయం చేశాను, ఎవరికి అన్యాయం చేయలేదు. నేను 2 సార్లు ఓడిపోయాను, నాకు అన్యాయం జరిగింది అంటే ఓడిపోయాను. కాబట్టి మీరు ఈసారి గుర్తుపెట్టుకొని మీ విజయ్ కుమార్కి పార్టీలు అతీతంగా మంచోడికి ఒకసారన్నా ఒక మంచి ఓటు వేయాలని మరీ కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో భారీ మెజారిటీతో మీ విజయ్ కుమార్ని సైకిల్ గుర్తు ఓటేసి గెలుపురా. మీ అందరికీ ముగించే ముందు ఒక చిన్న మాట, ఓడిపోయినా ఇన్ని పనులు గెలిపిస్తే ఆ ఉత్సాహంతో ఇంకా ఎన్ని పనులు చేస్తానో మీరే గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి. మీ విజయ్ కుమార్ని ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు. సంక్షేమ పథకాలు ఇంత ముందకన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే వాళ్ళు స్కూల్ పిల్లలకి ప్రతి విద్యార్థికి వాళ్ళు అమ్మఒడి 15,000 ఇస్తూ ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇస్తారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అదేవిధంగా ప్రతి రైతుకి 25,000 ఆర్థిక సహాయం, ప్రతి మహిళలకి నెలకి రూపాయి 1,500 అంటే 59-60 సంవత్సరాల లోపల వాళ్ళకి. దాని తర్వాత ఉచిత బస్సు, 3 గ్యాసులు. నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి.